నమస్తే ఆర్కేటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తున్న మున్సిపల్ అధికారులు. పట్టణంలో అనుమతులు లేని భవనాల కూల్చివేత. మహబూబ్నగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చేందుకు ప్రజలు అధికారులు సహకరించాలి. సైకిల్ యాత్రలో జిల్లా జైలు సూపరింటెండెంట్ సంపత్. అక్రమ కట్టడాలపై మహబూబ్నగర్ మున్సిపల్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా అక్రమ భవన నిర్మాణాలు, నాలాలపై అక్రమ కట్టడాల తొలగింపు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్లో గల ఎల్లయ్య అనే వ్యక్తి అనుమతులు లేకుండా 4 అంతస్తుల భవన నిర్మాణ పనులు చేపట్టడంతో మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. పట్టణంలో ఇంకా అనుమతులు లేని బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేయనున్నట్లుగా టౌన్ ప్లానింగ్ అధికారులు వెల్లడించారు. సార్ మేము ఫస్ట్ వెళ్ళి చెప్తున్నాం సార్, ఇది అనుమతి లేదంటే మేము ఆల్రెడీ పాత ఇల్లు సార్, ఇది మేము ఆల్రెడీ లేనందుకే ఫస్ట్ మీకు కట్టాను సార్. నేను సారీ సార్, మీరు చెప్తున్నాం సార్. సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కానీ, డ్రైన్లు, మురుగు కాలువలపైన ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. దీనిలో భాగంగా గత 2 రోజులుగా అక్రమ నిర్మాణాలను కూడా కూలగొట్టడం జరుగుతూ ఉంది. నిన్న మొన్న కొన్ని ఏరియాస్లో హైదరాబాద్ రోడ్లో, అలాగనే భగీరథ కాలనీలో కొన్ని అక్రమ నిర్మాణాలను కూలగొట్టడం జరిగింది. అయితే అందులో భాగంగా ఈరోజు మేము న్యూ ప్రేమ్ నగర్ అనే కాలనీకి మేము వచ్చాం. ఇక్కడ న్యూ ప్రేమ్ నగర్ డి ఎల్లయ్య, ఇంటి అతని పేరు డి ఎల్లయ్య, తండ్రి పేరు బాలయ్య, ఇంటి నెంబర్ 7178 న్యూ ప్రేమ్ నగర్. ఇతనికి ఆల్రెడీ 5వ నెలలో 31/5/2016 నాడే నోటీస్ ఇవ్వడం జరిగింది, మొదటి నోటీస్. దానికి ఆయన ఏం స్పందించలేదు, జవాబు ఏమి ఇవ్వలేదు. తర్వాత అటు ఆర్డర్స్ని ఏం చేశారంటే కన్ఫర్మ్ చేశారు. చట్ట ప్రకారం మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. 2వ నోటీసు 10వ తారీఖు 6వ నెల 2016లో ఇవ్వడం జరిగింది, జూన్లో. ఈ 2 నోటీసులు కూడా ఆయన ఎలాంటి స్పందన లేదు, ఆయన ఎలాంటి దరఖాస్తు చేయలేదు, మున్సిపాలిటీకి ఎలాంటి ఫీజు కూడా కట్టలేదు. ఈ ఇల్లు పూర్తిగా మీరు విజువల్స్ తీసుకుంటా ఇంటిది పూర్తిగా అక్రమ నిర్మాణం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 1, 2, 3, 4 అంతస్తులు పూర్తిగా భవనం అనధికారికంగా ఇల్లీగల్గా ఆయన కన్స్ట్రక్షన్ చేశాడు. మేము ఇచ్చినటువంటి నోటీసులను కూడా ఆయన ఖాతరు చేయకుండా బేఖాతరు చేసి ఇంకా స్టాఫ్ పైన ఆయన అభాండాలు వేస్తున్నాడు. అదేవిధంగా మా ఇక్కడ డిమాలిషన్లో భాగంగా పనిచేస్తున్నటువంటి లేబర్ని కూడా అతని ఇంటి యజమాని రాయితో గాయపరచడం జరిగింది. ఆయన కాలు కూడా దెబ్బ తగిలింది. పోలీసు వారి సమక్షంలోనే ఇలాగ గాయాలు పాలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం, శోచనీయం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు కానీ అందరూ కూడా దానికి మాకు సపోర్ట్ చేయాలి. అయితే వీళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా అక్రమ నిర్మాణాన్ని కొనసాగించడం మాత్రమే కాకుండా వచ్చినటువంటి అధికారులను వాళ్ళు ఇబ్బంది పెట్టడం, వాళ్ళు అడ్డుకుంటున్నారు. మరి పోలీసు వారి సమక్షంలో మేము కూల్చివేతలు చేపడుతున్నాం. 4 ఫ్లోర్స్ కూడా దీనికి ఎలాంటి ఒక్క అంతస్తు కూడా పర్మిషన్ లేదు, అప్లికేషన్ లేదు, ఫీజు కూడా కట్టలేదు. పూర్తి అక్రమ నిర్మాణం. ఈ అక్రమాన్ని మేము చట్టపరంగా నోటీసులు జారీ చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు కూలగొట్టడమే జరుగుతుంది. అదయ్యా ఇంకొన్ని పేరు రాములు నాకు మున్సిపాలిటీ పర్మిషన్ ఇప్పిస్తాను ఇంటికి వచ్చి కాలర్ వచ్చి తీసుకుపోయాను. పైసలు 30,000 రూపాయలు తీసుకుపోయినరు. నేను కమిషనర్కి ఇచ్చి ఆపేస్తా, మీకు మీలా ఎలాంటి లేదు, మేడానికి ఇస్తా, అవన్నీ నాకు అన్నీ చేసి ఇచ్చి నాతో పైసలు తీసుకెళ్ళారు. తీసుకొచ్చి ఈ దృష్టి కమిషనర్ కూడా వెళ్ళాడు. ఈ విషయం నా కమిషనర్ కూడా మాట్లాడిండు. మీరు కావాలంటే కౌన్సిలర్ని తెలుసుకోండి, కౌన్సిలర్ తెలుసుకున్న తర్వాత చేయండి. రాములు మంతటి ఆదాయ మున్సిపల్ పనిచేస్తారు. మహబూబ్నగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు. పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో దర్గా దగ్గర 10 లక్షల రూపాయలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం వేపూర్గేర్లో మహిళలకు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్, పద్మావతి కాలనీలో గ్రీన్ పార్క్ ఏర్పాటు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, మున్సిపల్ కమిషనర్ దేవసింగ్ నాయక్,
కౌన్సిలర్ కట్ట రవికిషన్ తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని అవినీతి రహితంగా మార్చాలని, ఇందుకు ప్రజలు, ప్రభుత్వ శాఖలు సహకరించాలని కోరుతూ జిల్లా జైలు శాఖ అధికారులు చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారంతో జిల్లా కేంద్రానికి చేరింది. హైదరాబాద్లో చేపట్టిన ఈ సైకిల్ యాత్ర దాదాపు 2200 కిలోమీటర్లు పూర్తి చేసుకుని పాలమూరుకు చేరింది. పెద్ద సంఖ్యలో వివిధ పాఠశాలల విద్యార్థులు సైకిల్ యాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణ వీధుల గుండా జిల్లా జైలు వరకు విద్యార్థులు, జిల్లా జైలు శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జైలు సూపరింటెండెంట్ సంపత్ మాట్లాడుతూ తెలంగాణ జైలు శాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్ వినయ్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా రూపుదిద్దేందుకు ఈ సైకిల్ యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. తమ సైకిల్ యాత్ర ద్వారా ఆయా గ్రామాల్లో, పట్టణాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అవినీతి రహిత దేశంగా మార్చేందుకు అధికారులు, ప్రజలు సహకారం అందించాలని ఆయన కోరారు. మున్సిపల్ అధికారులు తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ పట్టణ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణ మున్సిపాలిటీలో కౌన్సిలర్లకు అధికారులు విలువ ఇవ్వడం లేదని ఆరోపించారు. పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు కనీస సమాచారం కూడా తమకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు చేపట్టిన దీక్షా సమాచారాన్ని తెలుసుకున్న మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ దీక్షా స్థలికి చేరుకుని వారితో చర్చించారు. ఈ దీక్ష వల్ల ప్రజల్లో అభద్రతాభావం నెలకొంటుందని, ఈ విషయాన్ని గ్రహించి వెంటనే దీక్ష విరమించాలని సూచించారు. ఎమ్మెల్యే హామీతో కౌన్సిలర్లు దీక్షను విరమించారు. ప్రజలకు మేము జవాబారి, మేము వాళ్ళకు వెళ్తే ప్రజలు వీళ్ళు ఏం పని చేస్తున్నారు, పనికిరాని వాళ్ళు 2 సంవత్సరాలు అయిపోయి వీళ్ళని గెలిపించి ఇంతవరకు ఒక పని కాదు. ఎమ్మెల్యే గారు స్వయాన 41 వార్డులు తిరిగి ఏ గారికో చైర్పర్సన్ గారితో మేము ఇచ్చుకోవాలి. మేము ఇచ్చిన తర్వాత ఆ అప్లికేషన్ వాళ్ళు తీసుకున్న తర్వాత మాకు జవాబు ఇవ్వాలి. ఇటు జవాబు లేదు, అటు అధికారులను కూర్చోబెట్టలేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతున్నాం. మాకేమో ఇంతకుముందు ఎవరినో మేము దిద్దుకోలేక ప్రతి ఒక్కరు కూడా బాధ్యత రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మీరు పనిచేయాలి. మేము ఖచ్చితంగా ఉంటాం. మరి టీచర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మేము చెప్తున్నా, ఇప్పుడే విచారణ చేపడతాం. ఇప్పుడే దీని మీద విచారణ జరిపించడానికి సిఐగా, విజిలెన్సా, లేకపోతే ఏసీగా 3 అధికారులు నేను ఇప్పుడే లెటర్ రాస్తానని ఇవన్నిటికీ అంశాల మీద విచారణ జరిపించమని చేపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్లు ఖచ్చితంగా చేస్తాం. దయచేసి ప్రజల్లో మీరు దీక్ష కూర్చుంటే వాళ్ళ ఆందోళన పడతారు. ఏంది ఆందోళన చేస్తారు? పని చేయాల్సింది 41 మంది కౌన్సిలర్లు, చైర్మన్, ఆఫీసర్ మీరు కలిసి చేయాలి. ఇవి ఈనాటి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతిదృశ్యం ప్రజాపక్షం.